ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మన సూర్య ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ 2026 జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృతిక నక్షత్రం 1వ పాదము. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2 మరియు అవమానం 7. జనవరి మాసంలో మేషరాశి వారికి ఉత్సాహం, కొత్త లక్ష్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు మరియు టార్గెట్లను పూర్తి చేయాల్సిన ఒత్తిడి కూడా ఉంటుంది, కానీ సీనియర్ల సహాయం కూడా లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములకు పారదర్శకత అవసరం. ఆర్థిక పరంగా పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి, కానీ అవసరం లేని కొనుగోళ్లు తగ్గించాలి. కుటుంబంలో పెద్దల సహాయం కూడా ఉంటుంది. భాగస్వామితో సున్నితమైన కమ్యూనికేషన్ అవసరం మరియు గ్రహస్థితి కూడా అనుకూలము కాదు. దైవ పూజలు చేయుట మంచిది. బిడ్డల విషయంపై చర్చలు చికాకులు కలిగించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తి చేస్తారు. దూరబంధు మరణ వార్తలు కూడా వింటారు. విలువైన వస్తువులు ఖరీదు చేస్తారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే తల, భుజ నొప్పులు కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రవారం నందు లక్ష్మీదేవి పూజలు మరియు కుంకుమార్చనలు చేసిన ఆరోగ్య ధన ప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి కృత్రిక 2, 3, 4 పాదములు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర 1, 2 పాదము. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5 మరియు అవమానం 7. వృషభ రాశి వారికి జనవరి మాసంలో స్థిరత్వం మరియు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో క్రమశిక్షణతో ముందడుగు ఉంటుంది. వ్యాపారంలో పాత ఇబ్బందులు నిలకడగా కొనసాగుతాయి. ఆర్థిక పరంగా పొదుపు కూడా పెరుగుతుంది. బంగారం లేదా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టవచ్చు. ఇంటి వాతావరణం హాయిగా ఉంటుంది మరియు వివాహ యోగ్యులకు మంచి పరిచయాలు వస్తాయి మరియు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ప్రవర్తించవలెను. అన్నదమ్ముల ఆరోగ్య స్థితి ఆలోచనలు కలిగించును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారమునందు ధనదాయము సామాన్యము. గట్టి పదార్థాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు, కాబట్టి తేలికపాటి ఆహారం, తులసి మరియు అల్లం టీలు ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధ సమస్యలు మరియు గట్టి పదార్థాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు, కాబట్టి తేలికపాటి ఆహారాన్ని సేకరించడం మంచిది. అలాగే శుక్రగ్రహ పూజలు మరియు ధనములు, అయ్యప్ప స్వామి దర్శనాలు, పూజలు మంచి ఫలితాలను అందించును. మానసిక ప్రశాంతత చేకూరును. మిథున రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు లేదా ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు లేదా పునర్వాసు 1, 2, 3 పాదములు. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1 మరియు అవమానం 7. మిథున రాశి వారికి ఈ మాసంలో కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు మరియు క్లయింట్ మీటింగ్స్ కూడా వస్తాయి. వ్యాపారంలో డేటా, డాక్యుమెంట్లపై స్పష్టత అవసరం. ఆర్థికంగా సైడ్ ఇన్కమ్ అవకాశాలు ఉంటాయి, కానీ రిస్క్ను తగ్గించుకోవాలి. సంబంధాలలో సోదర మరియు సోదరీమణులతో సన్నిహితం పెరుగుతుంది. అహంకారాన్ని దూరం పెట్టడం మంచిది.
ఈ నెల ఉద్యోగ వ్యవహారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యములు విజయముతో కూడును. పనులు పూర్తి అగును. మాతృవర్గములో ఆరోగ్య లోపము రావచ్చును. ఉద్యోగ వ్యాపార వృత్తులయందు ధనదాయము. ఆరోగ్యపరంగా నిద్రలేమి మరియు స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శనివారమునందు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసిన శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వాసు నక్షత్ర 4వ పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4 మరియు అవమానం 7. ఈ రాశి వారికి కుటుంబ గృహ సౌఖ్యం ప్రధానంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. మేనేజ్మెంట్తో సహకారం అవసరం. వ్యాపారంలో గృహ వ్యయాలు అధికం కావచ్చు, కాబట్టి బడ్జెట్ తప్పనిసరిగా ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. పిల్లల విద్యలో పురోగతి ఉంటుంది. ఈ నెల గ్రహస్థితి అనుకూలము కాదు మరియు దైవ పూజలు చేయుట మంచిది. బిడ్డల విషయాలపై చర్చలు మరియు చికాకులు కలిగించును. ఆధ్యాత్మిక కార్యక్రమములు కూడా చేస్తారు. దూరబంధు మరణ వార్తలు వింటారు. విలువైన వస్తువులు కూడా ఖరీదు చేస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా గ్యాస్ మరియు ఆమ్లత్వ సమస్యలు రావచ్చు, కాబట్టి హోమ్ ఫుడ్ను స్వీకరించడం మంచిది. అలాగే ఈ రాశివారు శుక్రవారమునందు లక్ష్మీదేవి పూజలు, కుంకుమ ధూళతో అర్చనలు చేసిన ఆరోగ్య ధనప్రాప్తి కలుగుతుంది. సింహరాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి మగు 1, 2, 3, 4 పాదములు లేదా పుభ 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదము. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7 మరియు అవమానం 7. సింహరాశి వారికి జనవరిలో పబ్లిక్ ఇమేజ్ మెరుగుపడుతుంది. నాయకత్వం ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రెజెంటేషన్స్, కీలక మీటింగ్స్లు కూడా ఉంటాయి. టీము మోరల్ను కాపాడుతాయి. ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది, కానీ ప్రతిష్టాత్మక ఖర్చులు ఆలోచించి చేయాలి. భాగస్వామి అభిమానం పెరుగుతుంది, కానీ ఈగో నియంత్రించుకోవాలి. ఈ నెల శనిదోష చికాకులు అధికము. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. భార్య సమస్యలు కొన్ని వచ్చును. ఆరోగ్య సమస్య, ధన వ్యాయాము చేస్తారు. ప్రశాంతత వచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగములు యథాస్థితి పొంది దర్జాగా పలుకుగా ఉంటారు. ఈ రాశి వారికి గుండె మరియు గొంతు సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వ్యవహరించడం మంచిది. కాబట్టి శనివారమునందు శని రాహు గ్రహ పూజలు చేసి ప్రసాదములు స్వీకరించడం వలన దయాది దోషములు తొలగుతాయి. కన్యారాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3 మరియు అవమానం 3. కన్యారాశి వారికి జనవరిలో డిసిప్లిన్ మరియు ప్లానింగ్లు ముఖ్యమైనవి. ఉద్యోగంలో క్వాలిటీ చెక్స్ మరియు ప్రాసెస్లు ఇంప్రూవ్మెంట్లో పెరుగుదల కూడా ఉంటుంది. వ్యాపారంలో ఖర్చుల ఎడిట్ వలన సేవింగ్స్లు పెరుగుతాయి. సంబంధాలలో విమర్శలను సున్నితంగా చెప్పాలి, లేకపోతే వాగ్వాదం వస్తుంది. ఈ నెల అధికారణముతో సమస్యలు, ధనార్జాలు
దూర ప్రయాణములు మరియు కోర్టు సమస్యలు, రుణములు, కుటుంబ సమస్యలు రావచ్చు. పుణ్యక్షేత్ర సంచారము మరియు ధన రాబడి, వ్యాపార ఇబ్బందులు కొన్ని వచ్చును. మరియు మనోవేదన, చింత, సంతాన సమస్యలు, శ్రీమతికి ఆరోగ్య యోగాదులు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే అలర్జీలు, చలి సమస్యలు కలగవచ్చు. కావున మంగళవారం కుజునికి ఎర్రని పూలతో పూజించి బెల్లం మరియు కందిపప్పును దానము చేస్తే నరశేష తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. తులారాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదములు లేదా స్వాతి 1, 2, 3, 4 పాదములు లేదా విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి హోంవర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం. ఉద్యోగంలో చర్చలు సాఫీగా సాగుతాయి. కొత్త ఒప్పందాలపై లీగల్ రివ్యూ అవసరం. వ్యాపారంలో లగ్జరీ ఆర్ట్ సంబంధిత ఖర్చులు పెరుగుతాయి. వివాహితులకు శుభమయ సమయం ఉంటుంది. కావున ఈ రాశి వారికి సాంప్రదాయ విషయ చర్చలు, అపవాదాలు తొలుగును. ఆనందము పొందెదరు. కార్యవర్గములో సంచారము అసూయలు పుట్టును. స్త్రీల పాత్రతో కొన్ని విజయాలు సాధించి తీరుతాయి. వృత్తి యందు ధనదాయము మిశ్రమం. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే వెన్ను మరియు నడుము సమస్యలు రావచ్చు. కాబట్టి యోగా చేయుట మంచిది. అలాగే సత్యదేవుని వ్రతము చేయుట సకల శుభములు కలుగును మరియు తీవ్ర దృష్టి దోషములు తొలగుతాయి. వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము లేదా అనురాధ 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదము. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి జనవరిలో లోతైన ఆలోచనలు, మార్పులు ప్రధానంగా ఉంటాయి. ఉద్యోగంలో వ్యూహాత్మక పనులు బాగుంటాయి. వ్యాపారంలో క్రెడిట్ మరియు డెబిట్ లావాదేవీలను సమతుల్యం చేయాలి. ఆర్థికంగా ట్యాక్స్ మరియు లోన్ విషయాలు సరిచేయాలి. సంబంధాలలో ఈర్ష్య, అవమానాలు దూరం పెట్టి నమ్మకాన్ని పెంచాలి. ఈ నెల గ్రహయోగముచే అన్ని విధములైన ఆందోళనలు తొలగుతాయి. వాహ ప్రయత్నములు ఒక దారికి వస్తాయి. వృత్తి మరియు పనులు సామాన్యముగా ఉంటాయి. చేయు వృత్తి యందు తరచూ ఆటంకములు కలిగినను డబ్బులకు లోటుండదు. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే డీటాక్స్ మరియు డైట్లు అవసరం. మరియు శుక్రవారమునందు కనకదుర్గ దర్శనము, పూజలు దోషములు తొలగి కార్యములు ముందుకు సాగుతాయి. మకర రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు లేదా శ్రవణం 1, 2, 3, 4 పాదములు లేదా ధనిష్ట 1, 2 పాదము. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి కష్టపడి పనిచేస్తే ఫలితము వచ్చు నెల. వ్యాపారంలో పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరంగా స్థిరాస్తి, ఇన్సూరెన్స్ ప్లానింగ్ శుభప్రదం. కానీ కొత్త అప్పులు వద్దు. కుటుంబంలో కఠిన స్వభావాన్ని తగ్గించుకోవాలి. ఈ నెల ఆరోగ్యము బాగుండును మరియు స్త్రీ సౌఖ్యము, మాట పట్టింపులు తొలగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రయాణమునందు తగు జాగ్రత్తలు అవసరము. ఉన్నత వ్యక్తుల
కలయిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎముకలు మరియు మోకాళ్లపై శ్రద్ధ అవసరం. అలానే శనివారము నందు వెంకటేశ్వర స్వామి దర్శనము మరియు అయ్యప్ప స్వామి దర్శనము సకాల శుభములను కలుగజేయును మరియు ధనప్రాప్తి కలుగును. కుంభరాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4 మరియు అవమానం 2. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు మరియు స్నేహితులతో సహకారం ఈ నెలలో ఉంటుంది. ఉద్యోగంలో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అందిస్తారు. వ్యాపారంలో డిజిటల్ టెక్నాలజీ పెట్టుబడులపై జాగ్రత్త అవసరం. ఆర్థిక పరంగా బడ్జెట్ మరియు ట్రాకింగ్ అవసరం. సంబంధాలలో భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. ఈ నెల ధార్మిక మార్గ ప్రవర్తనము చేస్తారు. క్రయ విక్రయాల యందు జాగ్రత్తలు అవసరం. రాజకీయ రంగంలో సంచారములు శ్రమకు తగ్గ ఫలితములు సంభవించును. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే నర్వస్ స్పాటింగ్ తగ్గించేందుకు శ్వాసాభాస్యాలు చేయాలి. అలాగే విష్ణు నామాలు చదవండి మరియు వెంకటేశ్వర స్వామి వారి దర్శనము సకాల శుభములు కలుగును. దోషములు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. ధనస్సు రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి మూల 1-2-3-4 పాదములు లేదా పూర్వషాఢ 1-2-3-4 పాదములు లేదా ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనస్సు రాశి వారికి ఆశయాలు గురువు కటాక్షం కలిగే నెల. ఉద్యోగంలో విదేశీ లేదా ఇతర నగర ప్రాజెక్టులు వస్తాయి. వ్యాపారంలో విజన్ చూపడం ద్వారా లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా విద్య మరియు ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి కానీ ఫలప్రదం అవుతాయి. సంబంధాలలో స్నేహితుల సహకారాలు కూడా లభిస్తాయి మరియు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఈ నెల అశుభ కార్యమునందు పాల్గొంటారు. ధన వ్యాయము మరియు బంధుమిత్రుల వ్యవహారిక చింతలు కలుగుతాయి. ఇంటి సమస్యలు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారమునందు రాణింపు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే యోగా వంటి వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే సోమవారమునందు ఈశ్వరునికి అభిషేకము పూజలు చేసిన సకాల దోషములు తొలగి శుభములు కలుగుతాయి. మీనరాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము లేదా ఉత్తరాభద్ర 1-2-3-4 పాదములు లేదా రేవతి 1-2-3-4 పాదము. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి జనవరిలో ఆధ్యాత్మికత కళలు ఆకర్షిస్తాయి. ఉద్యోగంలో క్రియేటివిటీ ఫీట్స్లో మొప్పు పొందుతారు. వ్యాపారంలో ఫోకస్ అవసరం. ఆర్థిక పరంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. దానం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. సంబంధాలలో సెంటిమెంట్ ఎక్కువ కాకుండా మాట్లాడడం అవసరం. ఈ నెల నూతన ప్రయత్నములు ఫలించును. వాహన యోగములు కూడా ఉన్నాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నములు రాణించును. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న పనులు కార్యసిద్ధిని పొందుతాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా నీటి లోపం తగ్గించాలి మరియు నిద్రా పద్ధతిని కూడా సరిచేసుకోవాలి. అలాగే గురువారమునందు గురుగ్రహ పూజలు ప్రసాద వితరణచే రాజయోగం ధనవృద్ధి కలుగును.